పద్మవిభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెగాస్టార్ చిరంజీవి గారు. కొన్ని లక్షల మందికి తాను ఒక ఇన్స్పిరేషన్. సో తాను కూడా ఈ డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి మీరు ఆరోపించారు. వాస్తవానికి అందులో నిజం ఉందా? మీ దగ్గర ఒకవేళ నిజం అయితే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆరోపణ ఏమాత్రం కాదు సార్. నేను చట్ట ప్రకారం ఆర్టీఏ వేశాను. సెంట్రల్ గవర్నమెంట్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలు నాకు లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ లో ఉండే వ్యక్తుల పేర్లే చెప్తున్నాను తప్ప ఏ వ్యక్తిని టార్గెట్ చేయడం లేదు సార్. నేను ఏ ఇంటర్వ్యూలోనూ చిరంజీవి గారి గురించి మాత్రమే మాట్లాడలేదు సార్. ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క ప్రముఖుని తీసుకొని ప్రస్తావించడం జరిగింది. కానీ మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ చిరంజీవి గారి బొమ్మ వేస్తున్నాయి సార్. నేను అడిగాను వాళ్ళని, అయ్యా ఎందుకు మీరు చిరంజీవి గారి ఫోటో మొదట వేస్తున్నారు, ఆయన హైలైట్ చేస్తున్నారంటే, సార్ మీకు తెలియంది ఏముంది, ఏదైనా ఒక పోరాటం, ఇప్పుడు ఆర్టీఏ చట్టం తెచ్చింది ఎవరు అంటే అన్నా హజారే గారు, జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే హైలైట్ చేస్తాం సార్. మనము చాలా వందల వేల మంది దాని వెనకాల పని చేసిండొచ్చు, కానీ ప్రముఖుల పేరు ప్రస్తావించక సహజం సార్ అది అన్నారు సార్. నేను చాలా పొలైట్ గా చెప్పాను సార్ చిరంజీవి గారి గురించి, అయ్యో సార్ మీరు ఆదర్శంగా నిలవండి, మీరు ముందుకు వస్తే ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటే మిగతా రాష్ట్రాలకి, మిగతా రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలుస్తారు. తనని చూసి ఇంకో 10 మంది ముందుకు రావాలన్నది నా ఉద్దేశం. నేను అది కూడా చెప్పాను సార్. మీరు 100 కోట్లు దానాలు చేస్తుంటారు సార్, ఏ విపత్కర పరిస్థితి వచ్చినా అందులో మొదటి వరుసలో మీ కుటుంబం ఉంటుంది. దయచేసి నేను ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాటం చేస్తున్నాను, మీరు ముందుకు వస్తే మిగతా రాజకీయ నాయకులందరూ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారనే సదుద్దేశంతో చెప్పాను తప్ప నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు.